Praise Lord Andarki, hallelujah. Today I came with the video. Thank you very much. You are watching this video and you are getting blessed. Thank you very much. Today I would like to share some good light about Word of God. దేవుని వాక్యం గురించి ఒక మంచి వెలుగు, నిజమైన వెలుగు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. మాథ్యూ 5:15 ఏమని ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక వెలుగుని వెలిగించినప్పుడు, ఒక క్యాండిల్ని వెలిగించినప్పుడు ఆ వెలుగు ఇతరులకి ప్రకాశించాలని, ఇతరులకి వెలుగు కనబడాలని మనము వెలిగించి దాన్ని దాచము. దాని టేబుల్ కిందనో, లేకపోతే దాన్ని ఇంకా ఏదో ఒక జార్లను, లేకపోతే ఇంకా ఏదో ఒక కుండలను మనం పెట్టము. ఎందుకు పెట్టము? వెలిగించిందే చీకటిని తరిమి కొట్టడానికి, వెలిగించబడిందే చీకటిని ప్రారద్రోలడానికి. వెలుగు నీకు వచ్చిందే చీకటిలో ఉన్న మనిషిని వెలిగించడానికి, చీకటిలో ఉన్న మనిషికి వెలుగుని షేర్ చేయడానికి. ఆ వెలుగు నీకు ఎలా వచ్చింది అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు లభించింది. నువ్వు వెలిగించబడుతున్నావు. నువ్వు వెలిగించబడుతున్న ఆ వెలుగు వెలిగించడానికి, నువ్వు వెలిగించబడుతున్న ఆ వెలుగుతోని అనేకులకి వెలుగునిచ్చి అనేక మందిని వెలిగించడానికి నువ్వు ఒక వెలుగుగా ఉన్నావు. క్యాండిల్ ఒకటే సరిపోతుంది, కానీ ఎంతో మందికి వెలుగునిస్తుంది. ఇంట్లో ఉన్న వారికి అందరికీ వెలుగునిస్తుంది. అట్లనే క్యాండిల్కి ఉన్న వెలుగు ఏదైతుందో ఆ వెలుగు ఇతర క్యాండిల్లను వెలిగించడానికి కూడా ఒక క్యాండిల్ సరిపోతుంది. మాటికి మనము మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఒక క్యాండిల్ ఒకసారి వెలిగిందంటే అది ఎంతమందికైనా వెలుగునిస్తుంది. అది ఎన్ని క్యాండిల్స్నైనా వెలిగిస్తుంది. ఆ వెలుగు నీలో కొంచెమే ఉండొచ్చు. ఆ వెలుగు నీ ఇంట్లో వారికి మాత్రమే ఉండొచ్చు. ఒక 5 మందిని వెలిగించడానికే సరిపడంత వెలుగు ఉండొచ్చు. ఒక 10 మందిని వెలిగించడానికి మాత్రమే వెలుగు సరిపడి ఉండొచ్చు. కానీ ఆ వెలుగుని నువ్వు వెలిగించాలి. ఎందుకంటే ఆ వెలుగు ప్రకాశించబడుతుంది. ఆ వెలుగు ప్రకాశించబడుతున్న ఆ వెలుగుని ఇతరులు కనుగొనే విధంగా, ఇతరులు గ్రహించే విధంగా ఇతరుల కోసం ప్రార్థించాలా. ఇతరుల గురించి ప్రార్థించి వాళ్ళకు వాక్యం చెప్పి, దేవుడు నిజమైన వెలుగు, ఈ వెలుగుని నేను పొందుకున్నట్టుగా మీరు పొందుకోవాలి. మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ శరీరంలో ఒక నిజమైన ఆరోగ్యకరమైన వెలుగు రావాలి. మీ ఇంట్లో ఆనందకరమైన వెలుగు రావాలి. మీ ఇంట్లో సమాధానమైన వెలుగు రావాలి. మీ ఇంట్లో ఎటువంటి సమస్యనైనా ప్రారద్రోలే వెలుగు రావాలి. నిజమైన వెలుగు అది యేసు ప్రభు వారే అయ్యుండాలి అని చెప్పి వాళ్ళని వెలిగించడమే మన యొక్క వెలుగు యొక్క చిత్తం. మన వెలుగు వాక్యం ద్వారా వచ్చింది. ఆ వాక్యం ద్వారానే మనం వెలిగించబడుతున్నాము. ఆ వాక్యం ద్వారా వెలిగించబడుతున్న మనము ఇతరులను కూడా వెలిగించడానికి మనము ప్రయాసపడాలి. ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్.